హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం టమాటా ఆలుగడ్డ కర్రీ చేసుకుంటున్నాం. ఈరోజు కడాయి పెట్టుకొని ముందుగా నూనె పోసుకొని అందులో ఉల్లిగడ్డ వేసి మళ్ళీ పచ్చిమిర్చి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ముందే పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని బాగా కలుపుకోవాలి మిక్సింగ్. నెక్స్ట్ సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా వేగనిచ్చిన తర్వాతకి బ్రౌన్ కలర్కి రావాలి. ఉల్లిగడ్డ బాగా వేగాలి. ఉల్లిగడ్డ ఎంత వేగితే అంత టేస్ట్ మనకి బాగా వస్తుంది. స్మెల్ కూడా వస్తుంది బాగా చేస్తుంటే. వేగించిన తర్వాతకి కొంచెం మళ్ళీ ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్నాక మొత్తం కలుపుకొని ఇవ్వాలి ఒకసారి. మళ్ళీ మొత్తం కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసుకోవాలి. ఆలుగడ్డ బాగా వేగాలి. నూనెలో వేగితేనే కొంచెం ఆలుగడ్డ అనేది ఉడకాలి కదండి, టేస్ట్ బాగా వస్తుంది. బాగా ఉడికిన తర్వాతకి మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. అలా ఉడికాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని బాగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. మధ్యలో ఉండకుండా మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి చిన్న పెట్టి పెట్టాలండి. ఉప్పు కొంచెం కరగాలి కదా, కరిగిన తర్వాతకి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతకి సిమ్లో పెట్టి మూత పెట్టినాక తీసేసి మళ్ళీ టమాటా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. టమాటా ఉడకనియాలి కదండి, మూత పెట్టేసుకొని టమాటా ఉడికిన తర్వాతకి కొంచెం పుదీనా ఇట్లా ఉడకనిచ్చిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు టమాటా ఆలుగడ్డ కర్రీ రెడీ.